రాష్ట్రంపై రుతుపవనాల కదలిక పూర్తిగా మందగించింది. కుండపోత వానలు కురవాల్సిన టైంలో కనీసం చిరుజల్లులు కూడా కనబడడం లేదు. జూన్ నెల ముగియవచ్చినా వర్షాలు కురవడం లేదు. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, జూలై 1 తర్వాతే రాష్ట్రంలో వానలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలకు బ్రేక్ పడింది. రాబోయే 3-4 రోజులు వర్షాలు లేవని తెలిపింది వాతావరణ శాఖ. అక్కడక్కడ అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఇక ఈ నెలలో 27% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. జూలై 1 తర్వాతే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నైరుతి రుతుపవనాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా మందకోడిగా కదులుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకున్నట్లయితే 3 చోట్ల మనకి 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదు అవ్వడం చూడొచ్చు. ముఖ్యంగా కొమరంభీంలో 2 సెంటీమీటర్లు, అలాగే నాగర్ కర్నూల్లో 2 సెంటీమీటర్లు, పెద్దపల్లిలో 2 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. తెలంగాణ రాష్ట్రం అంతా కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా 27% మనకి లోటులోనే వర్షపాతం ఉంది అని చెప్పొచ్చు. జూన్ నెలాఖరులోనూ రాష్ట్రంలో వర్షాలు ఆశించినంతగా కురవటం లేదు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రాన్ని పలకరించినా ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. రుతుపవనాల కదలికలు మందగించడంతో రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు గత 2-3 రోజులుగా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. ఇప్పుడు అవి కూడా బలహీనపడటంతో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు అధికారులు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అసలు వర్షాలు కురవడం లేదన్నారు. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నదులకు భారీగా వరద వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నదులకు వరద ఉధృతి పెరిగింది. కొమరంభీం జిల్లాలోని వార్దా నదికి భారీగా వరద పోటెత్తుతుంది. కౌటాల మండలం తాటిపల్లి దగ్గర వార్దా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక గ్రామాల్లోని వాగులు, చెరువుల్లో కూడా వరద చేరుతోంది. తాటిపల్లి దగ్గర నది ప్రవాహం పెరుగుతూ ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. నార్త్ ఇండియాలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. 1,13,000 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 867 అడుగులు నీటి మట్టం ఉంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 129 టీఎంసీల నీరు ఉంది.